లేదు, నువ్వు వెళ్ళడానికి నేనొప్పుకోను అంటూ అడ్డుపడ్డాడు వసంత్. ఒప్పుకోడానికి నువ్వెవరు? అని కోపంగా చూసింది రితిక. నేనెవరా? నేనెవరో నీకు తెలియదా? అని సీరియస్గా అడిగాడు వసంత్. బాగా తెలుసు. ఇన్నాళ్ళు నా అమాయకత్వాన్ని, అవసరాన్ని అడ్డుపెట్టుకుని నీకవసరం వచ్చే విధంగా వాడుకున్న తెలివైన వాడివి అని అంది రితిక. ప్లీజ్ రితి, నీ నోటికొచ్చినట్టు వాగితే నాకు చాలా బాధగా ఉంది అని బాధగా అన్నాడు వసంత్. నిజాలు చెప్తున్నాను కదా, అందుకే ఓర్చుకోలేకపోతున్నావు అని అంది రితిక. ఏంటి నిజాలు? అసలున్నట్టుండి ఏమైంది నీకు? మార్నింగ్ వరకు కూడా బాగానే ఉన్నావు కదా? అని అడిగాడు వసంత్. నీతో కబుర్లు చెప్తూ కూర్చునే అవసరం నాకు లేదు. నేను వెళ్ళిపోవాలి అని అంది రితిక. నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను రితి అని అడ్డుపడ్డాడు వసంత్. నన్నాపడానికి నువ్వెవరు? నీకేం హక్కుంది? అని అరిచింది రితిక. ఇదిగో, ఇదే నా హక్కు అంటూ ఆమె మెడలో ఉన్న తాళిని చూపించాడు అతను. ఇది నేను నా ఇష్టప్రకారం కట్టించుకుంది కాదు. ఈ తాళికి విలువనిచ్చి నీకు కట్టుబడటానికి అని అంది ఆమె. ఓహో, అంటే ఈ తాళికి నువ్విప్పుడు ఎలాంటి విలువ ఇవ్వట్లేదా? అని అడిగాడు వసంత్. అవును, ఇవ్వట్లేదు అని పెడసరిగా చెప్పింది రితిక. అయితే ఇంకా ఎందుకది నీ మెడలో ఉంచుకున్నావు? ఇప్పుడే తీసేయి అని అన్నాడు వసంత్. నేను తీయను అంటూ తడబడింది రితిక. ఏ, ఎందుకు తీయవు? నీకెలాగో నేనంటే ఇష్టం లేదు కదా, ఆ తాళికి విలువ లేదు కదా అని అడిగాడు వసంత్. ఇది మా అమ్మది, అందుకే నేను తీయను అని చెప్పింది రితిక. మీ అమ్మగారిదని మెడలో వేసుకోవడానికి అదేం నార్మల్ గోల్డ్ చైన్ కాదు, తాళిబొట్టు. అది కూడా కట్టింది నేను అని చెప్పాడు వసంత్. నువ్వు కట్టిన దాన్ని మెడలో వేసుకొని ఊరేగడానికి నాకేమంత ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇప్పుడే తీసేస్తే నాకు సునీతకు ఎలాంటి తేడా లేదని మీ అమ్మా నాన్న బాధపడతారు. అందుకే నేను వెళ్ళిపోయాక తీసేస్తాను అని చెప్పింది రితిక. ఆఖరిసారిగా అడుగుతున్నాను రితి, ఏం జరిగిందో చెబుతావా లేదా? అని సీరియస్గా అడిగాడు వసంత్. ఎన్నిసార్లు అడిగిన మాటే మళ్ళీ మళ్ళీ అడిగి నా టైం వేస్ట్ చేస్తావు? తప్పుకో, నేను వెళ్ళాలి అని అంది రితిక. ఆమె చెప్పదని అర్థమైంది అతనికి. ఇప్పటికిప్పుడు ఎక్కడికని వెళ్తావు? నువ్వు మళ్ళీ బస్తీకి వెళ్తే ఆ వైన్ షాప్ ఓనర్ నిన్ను ఏం చేసినా ఆశ్చర్యం లేదు. ఒక్క 2 days నాకు టైం ఇవ్వు. నీకోసం సెక్యూరిటీగా ఉండి పీచి చూస్తాను. నువ్వక్కడ జాయిన్ అయ్యాక మళ్ళీ నేను నిన్ను డిస్టర్బ్ చేయను అని చెప్పాడు వసంత్. అది విని కొద్దిగా ఆలోచించి ఒప్పుకున్నట్టుగా తల ఊపింది రితిక. ఆమెను చాలా కోపంగా చూసి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు వసంత్. కాసేపటి తర్వాత సునీత దగ్గరికి వెళ్ళింది రితిక. సునీత అని చిన్నగా పిలిచింది రితిక. ఏంటి అని అడిగింది సునీత. నువ్వు నిజంగా మీ రిలేషన్లో సీరియస్గా ఉన్నావు కదా? బేబీని, వసంత్ని ప్రేమగా చూసుకుంటావు కదా? నీ బిహేవియర్ మార్చుకొని వాళ్లకు అన్నీ నువ్వే అవుతావు కదా అని అడిగింది రితిక. అవ్వాలనే ఉంది, కానీ నువ్వు మా మధ్యలో ఉన్నాక అవన్నీ ఎలా జరుగుతాయి అని అంది సునీత. నేను వెళ్ళిపోతాను సునీత. వసంత్ని నీకు అప్పగించి వెళ్ళిపోతున్నాను. ఇన్ని రోజులు వాణ్ణి ఎంత బాధ పెట్టినా ఇక మీదటైనా మనశ్శాంతిగా ఉండేలా చూసుకో, చాలు. నేను వెళ్ళిపోయాక మంచి టైం చూసుకొని నీ ప్రెగ్నెన్సీ గురించి చెప్పు. నిదానంగా చెబితే వసంత్ అర్థం చేసుకుంటాడు. మీరిద్దరూ కలిసి హ్యాపీగా ఉండటమే నాకు కావాలి అని అంది రితిక. నువ్వు నిజంగానే వెళ్ళిపోతున్నావా అని సంతోషంగా అడిగింది సునీత. అవును, కానీ అప్పుడే కాదు, ఒక 2 days టైం పడుతుంది అని చెప్పింది రితిక. అంటే 2 రోజుల తర్వాత నిజంగానే ఇంటి నుండి వెళ్ళిపోతావు కదా? మళ్ళీ వసంత జీవితంలోకి, మా మధ్యలోకి రావు కదా అని అడిగింది సునీత. ఎప్పటికీ మీకు ఎదురుపడను అని చెప్పింది రితిక. థ్యాంక్ యూ సో మచ్ రితిక. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నేను అనుకోలేదు అని అంది సునీత. ఆ మాటకు రాని నవ్వు నవ్వి వెళ్ళిపోయింది రితిక. ఆ రాత్రి కాలరాత్రిగా గడిచిపోయిందామెకు. మరుసటి రోజు వసంత్, రితిక ఆఫీస్కి రెడీ అవుతుంటే మానస తన కాలేజ్కి రెడీ అయ్యింది. అన్నయ్య, ఈ రోజు ముందు నన్ను స్టేషనరీకి తీసుకెళ్లవా? కొన్ని రికార్డ్స్ అవి కొనుక్కోవాలి అని అడిగింది మానస. నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది మానస, వెంటనే వెళ్ళాలి. ఈ రోజుకి నువ్వు ఆటోలో వెళ్ళిపో అని అన్నాడు వసంత్. ఆటోలో వెళ్తే నాకు కూడా లేట్ అయిపోతుందన్నయ్య అని చెప్పింది మానస. ఇట్స్ ఓకే మను, నేను తీసుకెళ్తానులే. రా అని అంది రితిక. నీకు ఆఫీస్కి లేట్ అవుతుంది కదా వదినా అని అంది మానస. నాకేం ప్రాబ్లం లేదలే, నా కొలీగ్ మేనేజ్ చేస్తాడు అని చెప్పింది రితిక. కాసేపటి తర్వాత ముగ్గురూ టిఫిన్ చేసి బయలుదేరుతూ ఉండగా
సునీత కనిపించకపోవడంతో భారతి వైపు చూసింది రితిక. సునీత కనిపించట్లేదేంటాంటీ? ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళింది అని అడిగింది రితిక. బారెడు పొద్దెక్కినా బెడ్ దిగేదే కాదు మహాతల్లి. ఈరోజేంటో ఉదయాన్నే గుడికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది అని అంది భారతి. ఆ మాటకు సునీతలో మార్పు మొదలైందని సంతోషించి మానసతో బయలుదేరింది రితిక. స్టేషనరీలో మానసకి కావాల్సినవి తీసుకుని కాలేజ్ వైపు వెళ్తూ ఉండగా మానసకి కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది. వదినా వదినా, స్కూటీ ఆపు అని రితిక భుజం తడుతూ తొందర చేసింది మానస. ఏమైంది మను? ఏదైనా మర్చిపోయావా అంటూనే స్కూటీని రోడ్ సైడ్కి ఆపింది రితిక. ఒకసారటు చూడు వదినా అంటూ రోడ్డుకి అవతల వైపున్న సునీతను చూపించింది మానస. సునీత ఇక్కడుందేంటి అని రితిక అడుగుతూ ఉండగాని ఆమె ముందుకి బైక్లో వచ్చాడు రాహుల్. రాహుల్ని చూడగానే రితికతో పాటు మానస కూడా షాక్ అయ్యింది. వీడు వదినకి తెలుసా అని అనుమానంగా అడిగింది మానస. అతనెవరో నీకు తెలుసా మానస అని మరింత ఆశ్చర్యంగా అడిగింది రితిక. తెలుసు వదినా, కాలేజ్లో ఊరికే ప్రేమ అంటూ వెంటపడుతున్నాడని చెప్పాను కదా, అది వీడే అని అంది మానస. వాట్? నీ వెంట కూడా పడ్డాడా అని షాక్తో అడిగింది రితిక. అదేంటి వదినా అలా అడిగావు అని అంది మానస. అతని పేరు రాహుల్. రీసెంట్గా ప్రేమ అంటూ నాకు కూడా ప్రపోజ్ చేశాడు మానస. నాకు పెళ్ళైపోయిందని చాలా కోపంగా వార్నింగ్ ఇచ్చాను. ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు అని చెప్పింది రితిక. అదేంటి వదినా, ఒకే వ్యక్తి మనిద్దరికి ప్రపోజ్ చేయడమేంటి? ఇప్పుడు అదే వ్యక్తి సునీత వదినను కలవటమేంటి అని అడిగింది మానస. తెలీదు మను, వీడెవడో పోకిరి వెధవలా ఉన్నాడు. కనిపించిన ఆడవాళ్లందరినీ ఇలాగే ఇబ్బంది పెడతాడేమో. అసలు ఈ సునీత వాడితో ఏం మాట్లాడుతుంది తన్ని తరిమేయకుండా అని విసుగ్గా అంది రితిక. సరిగ్గా చూడు వదినా, వాళ్ళిద్దరూ చాలా పరిచయం ఉన్నట్టుగా నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఇదంతా వదిన కాని చేయించలేదు కదా, మనల్ని ఇబ్బంది పెట్టడానికి అతన్ని వాడుకుందేమో అని అంది మానస. లేదు మను, నువ్వు పొరబడుతున్నావు. సునీత మరీ అంత నీచపమ్మాయి కాదు. తనిప్పుడు మారిపోయింది అని అంది రితిక. ఏంటి వదినా నువ్వు చెప్పేది? తనలో ఏం మార్పు కనిపించింది నీకు అని ఆశ్చర్యంగా అడిగింది మానస. అదంతా నేనిప్పుడు నీతో చెప్పలేను మను, త్వరలో నీకే తెలుస్తుంది అని అంది రితిక. లేదు వదినా, నువ్వావిడ మాటల్లో బోల్తా పడ్డట్టున్నావు. తను ఏదో డ్రామా ప్లే చేయగాని నువ్వు నమ్మేసినట్టున్నావు. తనని అస్సలు నమ్మొద్దు అని అంది మానస. నీకేం తెలీదు మను అని అంది రితిక. సరే, తెలియకపోతే పర్లేదులే. వాళ్ళిద్దరూ ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. మనం ఫాలో చేద్దాం వదినా. అసలు ఏం జరుగుతుందో మనకు కూడా తెలుస్తుంది కదా అని అంది మానస. నాకు సునీత మీద అనుమానం లేదు, కానీ తన సేఫ్టీ కోసం నువ్వు చెప్పినట్టే ఫాలో అవుదాం రా అని అంది రితిక. రాహుల్ సునీత బైక్లో ముందు వెళ్ళిపోతుంటే వాళ్లకి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వెనకే స్కూటీలో ఫాలో అయ్యారు రితిక, మానస. కొద్దిసేపటికి రాహుల్ బైక్ ఒక ఇండిపెండెంట్ హౌస్ ముందు ఆగటంతో ఆ ఇంటికి దూరంలోనే స్కూటీ నాపేసి నడుచుకుంటూ ఇంటి లోపలికి వెళ్లారు రితిక, మానస. చూస్తుంటే ఇది ఆ రాహుల్ ఇల్లులా ఉందోదినా. ఇక్కడికి సునీత వదిన ఎందుకొచ్చినట్టు అని అడిగింది మానస. ఆ రాహుల్ మనిద్దరికి ప్రపోజ్ చేసినట్టే సునీతకి కూడా ప్రపోజ్ చేసి తనని ట్రాప్ చేసినట్టున్నాడు. మనం సునీతను ఎలాగైనా సేవ్ చేయాలి అని అంది రితిక. నువ్వేంటి వదినా సడన్ గా తన వైపు మాట్లాడుతున్నావు? ఆవిడ లాంటి కిలాడిని ఎవరైనా ట్రస్ట్ చేయగలరా అని అంది మానస. ముందసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చుట్టూ చూడటం మొదలుపెట్టింది రితిక. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లా ఉన్న ఆ ఇండిపెండెంట్ హౌస్ చుట్టూ మనుషులు ఎవ్వరూ లేరు. సునీత రాహుల్ లోపలికి వెళ్లిపోయి డోర్లు క్లోజ్ చేసుకున్నట్టుగా లాక్ చేసుండటంతో ఏం చేయాలో తెలియక ఇంటి వెనకవైపు వెళ్లి కిచెన్లో ఉన్న బ్యాక్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశారు. చాలాసేపటికి వాళ్ల ప్రయత్నాలు ఫలించి డోర్ లాక్ ఓపెన్ అవ్వటంతో సౌండ్ చేయకుండా లోపలికి వెళ్లారు రితిక, మానస. హాల్లోనే కూర్చొని కనిపించారు రాహుల్, సునీత. రాహుల్ ఒళ్ళో కూర్చొని సరదాగా నవ్వుతూ సంతోషంగా మాటలు చెబుతున్న సునీతను చూడగానే రితిక మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక్కడ ఏం జరుగుతుంది మానస అని తన కళ్లను తానే నమ్మలేక అడిగింది రితిక. నా బొంద జరుగుతుంది. ఇలా నిలబడితే వాళ్లకు కనిపిస్తామొదినా. ఆ టేబుల్ చాటుగా వెళ్దాం పదా అంటూ రితికని మెల్లిగా ఒక టేబుల్ చాటుకు తీసుకెళ్లి అక్కడి నుండి సునీతని గమనించడం మొదలుపెట్టింది మానస. నాకేమీ అర్థం కావటం లేదు మను అని ఇంకా తగ్గని ఆశ్చర్యంతో అంది రితిక. నేను చెప్తూనే ఉన్నాను ఆవిడ పెద్ద కిలాడి అని. నా మాట వింటే కదా
ఇప్పుడు నీ కళ్ళారా చూశాకైనా నమ్మొదినా అని అంటూనే తన ఫోన్లో జరిగేది రికార్డ్ చేయడం స్టార్ట్ చేసింది మానస. సునీత, రాహుల్ ఏదో మాట్లాడుకుంటుంటే వినటం స్టార్ట్ చేసింది రితిక, ఈ రోజు నువ్వు నాకెంత పెద్ద గుడ్ న్యూస్ చెప్పావో తెలుసా సునీ? నేను చాలా రోజుల తర్వాత చాలా చాలా హ్యాపీ. హ్యాపీగా ఉన్నాను అంటూ సునీత బుగ్గగిల్లాడు రాహుల్. ఐ నో రాహుల్, నువ్వెంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావో నేను అర్థం చేసుకోగలను. నిజానికి ఈ హ్యాపీ న్యూస్ నీతో ఎప్పుడెప్పుడు చెప్పాలా అని రాత్రంతా నాకు నిద్ర కూడా పట్టలేదు తెలుసా అని నవ్వుతూ అంది నువ్వు రాత్రి ఒక్క మెసేజ్ చేసుంటే నేను మీ ఇంటి దగ్గరకు వచ్చేవాణ్ణి అని అన్నాడు రాహుల్. నువ్వలా వస్తావని నాకు తెలుసు, కానీ అలా చెయ్యాలనిపించలేదు. నువ్వింటికి వస్తే 5 నిమిషాలు మాత్రమే నీతో మాట్లాడగలను. ఆ 5 నిమిషాలు కూడా ఎవరు చూస్తారోనని టెన్షన్ పడుతూ ఉండాలి. నాకదంతా ఇష్టం లేదు రాహుల్. నీతో ఉన్నంతసేపు చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఉండటమే నాకిష్టం అని అంది సునీత. ఒక రకంగా నువ్వు చెప్పింది కూడా నిజమే. ఈ డబుల్ హ్యాపీనెస్ని నీతో మనసారా ఇప్పుడు ఫీల్ అవ్వగలుగుతున్నాను అని అన్నాడు రాహుల్. డబుల్ హ్యాపీనెస్? వీళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారో దినా? నాకేం అర్థం అవ్వట్లేదు అని గుసగుసగా అంది మానస. నాకు అదే అర్థం అవ్వట్లేదు మను అని అంది రితిక. నువ్వు ప్రెగ్నెంట్ అని, ఈ బిడ్డకి తండ్రిని నేనే అని ఎవరికీ తెలియదు కదా అని అడిగాడు రాహుల్. ఆ మాట వినగాని రితిక, మానస కళ్ళు పెద్దగా అవ్వటమే కాకుండా అవి నేలమీద పడినంత పనయ్యింది. విన్నావా వదిన? తను ప్రెగ్నెంట్ అంట అని షాకింగ్ వాయిస్తో అంది మానస. సునీత ప్రెగ్నెంట్ అని నాకు ముందే తెలుసు మను అని అంది రితిక. నీకు ముందే తెలుసా? కాని ఎప్పుడు? అని మరోసారి షాక్ అయింది మానస. నిన్నే తెలిసిందే, కాని ఆ బిడ్డకు తండ్రి ఇతనని ఏమాత్రం గెస్ చేయలేదు నేను అని అంది రితిక. నిన్ననే తెలిస్తే ఎందుకు చెప్పలేదు దినా? అన్నయ్య తనని చంపిపడేసేవాడు అని చాలా కోపంగా అంది మానస. తన ప్రెగ్నెన్సీకి కారణం మీ అన్నయ్య అని చెప్పింది మను, అందుకే నమ్మేశాను అని అంది రితిక. అది విని తలపట్టుకుంది మానస. నిజం మను, అది నన్ను ఎమోషనల్గా వీక్ చేసేసింది. అందుకే దాని మాటలు నేను నమ్మేశాను. కాని ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు. ఇప్పుడే దీని అంతు తెలుస్తాను అని ఆవేశంగా అంది రితిక. నోవదినా, అది మనల్ని మోసం చేసింది నిజమే, కాని ఇది తనని ఎదుర్కోవడానికి సరైన సమయం కాదు. ఎటూ సాయంత్రం ఇంటికొస్తుంది కదా, అప్పుడు దాని సంగతి చూద్దాం అని అంది మానస. నాకు అంత ఓపిక లేదు. ఇప్పుడే దీని అంతు తెలుస్తాను. నన్ను మోసం చేయడం మాత్రమే కాదు మను, నా చేత చాలా పెద్ద తప్పు కూడా చేయించబోతుంది అని కోపంగా అంది రితిక. మానస ఎంత ఆపడానికి ట్రై చేసినా ఆమె వినలేదు. సరాసరి రాహుల్ సునీత దగ్గరికి వెళ్లి సునీత చెంప పగులకొట్టింది రితిక. ఊహించని ఆ పరిణామానికి ఉలిక్కిపడ్డారు రాహుల్, సునీత, మానస. రితిక, మానసలను అక్కడ చూడగానే చాలా షాక్ అయ్యారు రాహుల్, సునీత. నువ్వు ఇక్కడ అసలిక్కడికెలా వచ్చావు అని టెన్షన్గా అడిగింది సునీత. ఎలా వచ్చానని కాదు, వచ్చి ఏం తెలుసుకున్నానో అడుగు. నేను నీ నిజస్వరూపం తెలుసుకున్నాను అని చాలా కోపంగా అంది రితిక. సో వాట్ అని క్యాజువల్గా అన్నాడు రాహుల్. ఒరే వెధవా, ఎంత ధైర్యం రా నీకు? ఒక పక్క దీంతో తిరుగుతూనే నాకు మా మానసకి ప్రపోజ్ చేస్తావా? అసలేం చేయాలని ప్లాన్ వేశారా మీరిద్దరూ అని ఆవేశంగా అరిచింది రితిక. మేము ఏం చేయాలనుకున్నామో అది సక్సెస్ఫుల్గా చేసేశాం. ఇప్పుడు నువ్వేం చేసినా మాకు నష్టం లేదు అని అంది సునీత. అసలేంటి నీ ప్లాన్? వేడితో కడుపు చేయించుకొని ఆ బిడ్డకి తండ్రి వసంత్ అని నన్ను నమ్మిస్తావా? నీ మాటలు నమ్మి వసంత్కి నేను దూరం అవ్వాలనుకున్నాను కదే. ఈరోజు నీ నిజస్వరూపం బయటపడింది కాబట్టి సరిపోయింది, లేదంటే మా జీవితాలు అల్లకల్లోలమైపోయేవి అని అంది రితిక. ఎస్, మాకు కావాల్సింది అంటే ఏంటి నీ ఉద్దేశం? నీ మొగుణ్ణి పిచ్చోని చేయడమే నా ఉద్దేశం. వాట్? వసంత్ నీకేంటి ప్రాబ్లం? అదంతా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పాల్సిన అవసరం నీకు లేకపోయినా తెలుసుకోవాల్సిన అవసరం నాకుందిరా వెధవ. వసంత్తో నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు నన్ను మనసుని టార్గెట్ చేశావు? వసంత్ మీద కోపంతోనే సునీతని కూడా ట్రాప్ చేశావా? తనని నేను ట్రాప్ చేయడం ఏంటి? అసలు ఈ ప్లాన్ అంతా గీసింది తనైతే. ఆ మాటలకు ఆశ్చర్యంగా సునీతను చూశారు రితిక, మానస. ఛీ, నువ్వసలు ఆడదానివేనా? నిన్నేం చేసినా పాపం లేదే అని సునీతను కొట్టబోయింది రితిక. ఆమెను అడ్డుకున్నాడు రాహుల్. రాహుల్, వీళ్ళిద్దరిని ఇప్పుడు ఏం చేద్దామంటావు? నువ్వేంటే మమ్మల్ని చేసేది? నేనే నిన్ను చంపేస్తాను. మీకు తెలియకుండానే మీరిద్దరూ పులిబోనులోకొచ్చారు. ఇక్కడికి రావడమే గాని తిరిగి వెళ్ళడం జరగదు.
మీకే తెలియకుండా వసంత్ గాడిని టార్చర్ చేసేందుకు గొప్ప అవకాశం ఇచ్చారు. పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం చేద్దామనుకుంటున్నావు? సరదాగా మీ ఇద్దరిని లాక్ చేద్దామనుకుంటున్నాను అంటూ రితికా మానసల చేతులు పట్టుకుని రూంలోకి తీసుకెళ్లబోయాడు రాహుల్. అదే సమయంలో డోర్లు విరిగిపడటంతో ఉలిక్కిపడ్డారు నలుగురు. ఎదురుగా ఉగ్రరూపంలో నిలబడిన వసంత్ని చూడగానే రితికా మానస ప్రాణం లేచొచ్చినట్టయితే రాహుల్ సునీతల ప్రాణాలు గాల్లో నిలిచినంత భయపడిపోయారు. వసంత్ అని పిలిచింది రితిక. అన్నయ్య, ఇదే పెద్ద రాక్షసి మనల్ని మోసం చేస్తుందన్నయ్యా. ముందు వీళ్ళిద్దరిని చంపేయ్ అంటూ సునీత రాహుళ్లను చూపించి కోపంగా అరిచింది మానస. సునీతకు భయంతో ఒళ్లంతా చెమటలు పట్టడం మొదలయ్యాయి. రాహుల్ని అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు వసంత్. రేయ్ నువ్వు అంటూ ఆశ్చర్యంగా ఆగిపోయాడు వసంత్. నేనెవరో ఇంకా గుర్తు రావట్లేదా అని కోపంగా అడిగాడు రాహుల్. నువ్వు శ్వేత అన్నయ్యవి కదూ? పర్లేదు, ఇంకా గుర్తున్నాను. నీకు నీ ఇంట్లో చెల్లి దూరమైతే కాని గుర్తురానేమో అనుకున్నాను అని ఒక రకంగా నవ్వుతూ అన్నాడు రాహుల్. అసలేం జరుగుతుందిరా ఇక్కడ? ఏం బాగుతున్నావు అంటూ ఆవేశంగా రాహుల్ కాలర్ పట్టుకున్నాడు వసంత్. రాహుల్ మాత్రం ఏం చెప్పకుండా వసంత్ మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. అతని దెబ్బల నుండి తనని తాను కాపాడుకుంటూ తిరిగి కొట్టడం స్టార్ట్ చేశాడు వసంత్. ఇద్దరూ చాలా ఆవేశంగా కోపంగా పోట్లాడుకుంటుంటే సునీత ఒకవైపు, రితికా మానస మరోవైపు నిలబడి వాళ్లని కంగారుగా చూస్తున్నారు. చాలాసేపటికి కాని వారి పోట్లాట ఆగలేదు. కాని వసంత్ కన్నా రాహుల్కి ఎక్కువ దెబ్బలు తగలటంతో అతను నీరసించిపోయాడు. ఇప్పుడు చెప్పరా, అసలేం జరుగుతుంది ఇక్కడ? ఏం చేద్దామనుకుని మా వాళ్ళని ఇక్కడికి వచ్చేలా చేశావు అని కోపంగా అడిగాడు వసంత్. వాడు మాత్రమే కాదన్నయ్యా, ఇది కూడా పెద్ద కిలాడి. మన ఇంట్లో ఉంటూ మనకే వెన్నుపోటు పొడిచింది అంటూ సునీతని చూపించి కోపంగా అంది మానస. అవును వసంత్, సునీత ఇప్పుడు ప్రెగ్నెంట్. ఆ ప్రెగ్నెన్సీకి కారణం వీడే అని రాహుల్ని చూపించింది రితిక. అది విని చాలా షాక్ అయ్యాడు వసంత్. వెంటనే కోపంగా డైనింగ్ టేబుల్ మీదున్న ఫ్రూట్ నైఫ్ తీసుకుని సునీత పీక మీద పెట్టాడు అతను. నోనో, తననేం చెయ్యొద్దు, తను ప్రెగ్నెంట్ అని కంగారుగా అన్నాడు రాహుల్. అసలు మీరిద్దరూ ఏం చేయాలనుకున్నారో చెప్తారా లేదా అని బెదిరించాడు వసంత్. చెప్తాను. కాలేజ్లో ఉండగా నా చెల్లి శ్వేత నిన్ను ఎంతగా ప్రేమించిందో నీకు తెలుసు. ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా నువ్వు తన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేదు. పైగా వెంట పడుతున్నందుకు చాలాసార్లు కోపగించుకున్నావు. ఇక తన ప్రేమ గెలవదు అని డిప్రెషన్లోకి వెళ్లిన నా చెల్లి సూసైడ్ చేసుకుని చనిపోయింది. తను చనిపోయే ముందు కూడా నీకోసమే కలవరించింది. నా చెల్లి చావుకి కారణమైన నిన్ను నేను వదలాలనుకోలేదు. నేనెంత బాధను అనుభవిస్తున్నానో నువ్వు కూడా అంతే బాధను అనుభవించాలని ఆ రోజే ఫిక్స్ అయ్యాను. ఆ తర్వాత కొద్ది రోజులకే నిన్ను పెళ్లి చేసుకోవాలంటూ సునీత ఇంట్లో తన పైన ప్రెషర్ వచ్చింది. అప్పటికి సునీత నేను ప్రేమలో ఉన్నాం. పెళ్లి కొడుకు నువ్వని తెలియగానే నీ మీద పగ తీర్చుకునే అవకాశం దొరికిందని సంతోషపడ్డాను. నేనే సునీతను ఈ పెళ్లి ఒప్పుకోమని చెప్పి మీ ఇద్దరి పెళ్లి జరిగేలా చేశాను. తను నిన్ను పెళ్లి చేసుకుంది నీతో జీవితం పంచుకోవడానికి కాదు, నీ జీవితంలోకి ప్రతి క్షణాన్ని బాధతో నింపడానికి మాత్రమే. శ్వేత చనిపోయి నేను నా ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడుతున్నామో కళ్ళారో చూసిన సునీత నువ్వు నీ ఇంట్లో వాళ్ళు కూడా అంతే బాధపడాలని నిర్ణయించుకొని ప్రతి క్షణం మీకు మనశ్శాంతి లేకుండా టార్చర్ చేయడమే పనిగా పెట్టుకుంది. కానీ అక్కడితో మా పగ చల్లర్లేదు. అందుకే నీ చెల్లిని కూడా ప్రేమ పేరుతో ట్రాప్ చేసి తనని పిచ్చిదాన్ని చేసి సూసైడ్ చేసుకుని చచ్చేలా చేయాలని ఫిక్స్ అయ్యాం. అప్పుడే కదా నీకు మా బాధ క్లియర్గా అర్థమయ్యేది. మేము ఆ ప్లాన్లో ఉండగానే అనుకోని విధంగా నువ్వు ఈ రితికని పెళ్లి చేసుకొని వచ్చావు. ఎక్కడ నువ్వు సునీతని వదిలేసి రితికతోనే ఉండిపోతావు, నీ లైఫ్ సంతోషంగా ఉంటుందేమో అని మేము టెన్షన్ పడ్డాం. అందుకే తనని కూడా ప్రేమ పేరుతో ట్రాప్ చేయాలని అనుకున్నాను. నీ జీవితంలో నీకు దగ్గరైన వాళ్ళెవరూ నీతో ఉండకూడదు. నువ్వు భరించలేనన్ని బాధలు నీకివ్వాలనుకున్నాను. ప్రతిరోజు ప్రతి క్షణం నీకు నరకం చూపించాలనుకున్నాను. నేననుకున్నవేవి జరగకుండానే ఇలా ఈ రోజు నీకు దొరికిపోయా అని మోహాన్ని అయిష్టంగా విసుగ్గా పెట్టుకుని చెప్పాడు రాహుల్. అదంతా విన్నాక షాక్ నుండి తేరుకోవడానికి కొంత సమయం పట్టింది వసంత్, రితిక, మానసలకు. ఛీ, వీడికంటే సిగ్గులేదు. ఆడదానివి, నీకైనా ఉండక్కర్లేదా? నేనెందుకు సిగ్గుపడాలి? నువ్వు ప్రేమించిన ఈ వసంత్ ఇలాంటి బాధను ఎదుర్కొంటే అప్పుడు నువ్వు కూడా ఇలాంటి డెసిషనే తీసుకునేదానివి. వసంత్ ఏం తప్పు చేశాడని మీ ఇద్దరూ ఇంత దారుణంగా చేయాలనుకున్నారు? తన ప్రేమను వ్యక్తపరచడానికి శ్వేతకి ఎంత హక్కుందో
తనకి ఇష్టం లేకపోతే వ్యతిరేకించడానికి కూడా వసంత్కి అంతే హక్కుంది. ఆమె పట్ల తనకు ప్రేమ లేకుండా ఎలా పెళ్లి చేసుకుంటాడనుకున్నారు? ప్రేమ లేని పెళ్లి నిలబడుతుందా? ఒకవేళ బలవంతంగా వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించినా ఇద్దరూ సంతోషంగా ఉండలేక పెళ్లైన కొన్నాళ్లకు ఎవరో ఒకరు ఖచ్చితంగా చనిపోయేవారు. మీ ఇంట్లో మీతో పాటే ఉండే మీ చెల్లికి ధైర్యాన్ని, తెలివిని పంచకుండా ఆమె తొందరపాటులో తీసుకున్న తప్పుడు నిర్ణయానికి వసంత్ని కారణం చేస్తారా? శ్వేత చావుకి వసంత్ ఎంత మాత్రం బాధ్యుడు కాదు. అయినప్పటికీ తన జీవితంలో 2 ఏళ్లని మీరు చాలా కష్టాలు, కన్నీళ్లతో గడిపేలా చేశారు. దీనికంతటికీ మీరు తప్పకుండా మూల్యం చెల్లించాల్సిందే. ఏం చేస్తావు? నువ్వేం చేయగలవు? అసలు ఇదంతా ప్రూవ్ చేయడానికి నీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది అని పొగరుగా అడిగింది సునీత. ఇదిగో నా దగ్గరుంది సాక్ష్యం అంటూ తన ఫోన్లో ఇంకా రన్ అవుతూనే ఉన్న వీడియోని చూపించింది మానస. అది చూడగానే గతుక్కుమన్నారు సునీత, రాహుల్. మీరు చేసిన మెంటల్ టార్చర్తో పాటు చీటింగ్ కేసుకి తోడు పరువు నష్టం దావా, కిడ్నాపింగ్ కేసు కూడా మీ మీద ఫైల్ చేస్తాను అంటూ అప్పటికప్పుడే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి పోలీసులను పిలిపించింది రితిక. ఆ పోలీసుల నుండి తప్పించుకునే దారి లేకపోయింది రాహుల్, సునీతలకు. రితిక, మానస వసంత్ దగ్గర వాయిస్ స్టేట్మెంట్ తీసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు పోలీసులు. రితిక, మానసలను దగ్గరికి తీసుకుని వాళ్లను కంఫర్ట్ చేశాక ఇంటికి తీసుకెళ్లాడు వసంత్. వసంత్, ఏంట్రా ఈ దెబ్బలు? ఏం జరిగింది అని కంగారుగా అడిగింది భారతి. అమ్మా, నువ్వు టెన్షన్ పడకు, ఇలా కూర్చో, ఏం జరిగిందో చెబుతాను అని అన్నాడు వసంత్. ఒక పక్కన రక్తం వస్తుంటే కూర్చోమంటావేంట్రా అంటూ ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొచ్చి తనే కొడుకు గాయాలకి మందు పూశాడు శ్రీనివాస్. వసంత్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగానే జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పారు రితిక, మానస. అది విని ఆశ్చర్యంతో నోటిమీద చేయి వేసుకున్నారు భారతి, శ్రీనివాస్. ఏంటి రీతి నువ్వు చెప్పేది? సునీత ఇంత పని చేసిందా? తను ఇంత మోసానికి ఒడిగడుతుందని నేనూహించలేదు అని చాలా బాధగా అంది భారతి. అవునమ్మా, మేము కూడా చాలా షాక్ అయ్యాం. కానీ అదే సమయానికి నువ్వెలా అక్కడికొచ్చావన్నయ్యా అని ఆశ్చర్యంగా అడిగింది మానస. ఆ సునీత తన ప్రెగ్నెన్సీకి కారణం నేనని చెప్పగానే మీ వదిన నమ్మేసి పెద్ద త్యాగమూర్తిలాగా నన్ను సునీతకి త్యాగం చేసి తను నా నుండి విడిపోవాలనుకుంది మను. ఆ ఉద్దేశంతోనే నాతో గొడవ పెట్టుకుంది. తనకు నేనంటే అసలు ఇష్టం లేనట్టుగా ప్రవర్తించింది. ఇన్నేళ్లుగా దాన్ని చూస్తున్న నాకు తనేంటో తెలీదా? అందుకే ఖచ్చితంగా ఏదో జరుగుంటుందని అనుమానం వచ్చింది. నిన్నటి నుండి తనని గమనిస్తూనే ఉన్నాను. ఈరోజు కూడా మీరిద్దరూ బయటికి వెళ్ళాక కాస్త దూరంలో మిమ్మల్ని ఫాలో చేశాను. అలా చేసినప్పుడే నాకు కూడా సునీత, రాహుల్ కనిపించారు. కానీ రాహుల్ని నేను వెంటనే గుర్తుపట్టలేకపోయాను. మీరిద్దరూ వాళ్ళని ఫాలో అవ్వటం గమనించి మీ వెనకే నేను కూడా వచ్చాను. అలా మీరు ప్రమాదంలో పడబోతుంటే సమయానికి కాపాడుకోగలిగాను అని వివరంగా చెప్పాడు వసంత్. ఏంటిది రితిక, నువ్వు చాలా తెలివైన దానివనుకున్నాను. ఆ సునీత పన్నాగంలో ఎలా చిక్కుకుపోయావు అని అడిగాడు శ్రీనివాస్. అది చెప్పిన కథకి తన బిడ్డకి తండ్రి వసంతని నమ్మేలాగా అనిపించింది అంకుల్ అని అమాయకంగా అంది రితిక. మెంటల్, ఆ రోజు నువ్వే కదా ఎస్ఐతో అంత కాన్ఫిడెంట్గా చెప్పావు మా ఇద్దరికి ఎలాంటి సంబంధం లేదని. మరి నేనెలా తన ప్రెగ్నెన్సీకి కారణమవుతాననుకున్నావే అని కోపంగా అడిగాడు వసంత్. చెప్పాను కదా, తను ప్రీ ప్లాన్డ్గా ఒక కథ లేసిందని. ఆ కథను నేను కూడా నమ్మేసి. గొడవ పడకండ్రా, అయిందేదో అయిపోయింది, అంతా మన మంచికే జరిగిందనుకోవాలి అంటూ దేవుడికి దండం పెట్టుకుంది భారతి. రోజులు నెమ్మదిగా గడిచిపోతుంటే వసంత్ కుటుంబం జరిగిన విషయాల నుండి బయటపడే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికైనా నా ప్రేమను ఒప్పుకున్నావా అని అడిగాడు వసంత్. ఒప్పుకోలేదు. ఇంకా ఏంటే నీ ప్రాబ్లం అని అడిగాడు వసంత్. నా పెళ్లి గ్రాండ్గా జరగాలని నేనెన్ని కలలు కన్నానో తెలుసా? ఆ కలలన్నీ గాలి కొదిలేస్తూ అగ్గిపెట్టెలాంటి ఇంట్లో ఎవ్వరూ లేకుండానే నా మెడలో ఈ తాళి కట్టి తీసుకొచ్చేశావు. నా ఆశల సంగతేంటి అని చిరుకోపంగా అడిగింది రితిక. అందుకేగా నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అంటూ ఇద్దరి నుదుర్లను డాష్ ఇచ్చాడు వసంత్. ఏంటా సర్ప్రైజ్ అని ఎగ్జైటెడ్గా అడిగింది రితిక. చెప్తే నాకేంటట అంటూ ఆట పట్టించాడు వసంత్. లంచం కావాలా? నేనివ్వను పో. అయితే నేను చెప్పను. చెప్పకు, నాకేం నష్టం లేదులే అని మరింత బెట్టు చూపించింది రితిక. రాక్షసి అంటూ తన దగ్గరున్న వెడ్డింగ్ కార్డ్ని ఆమె చేతుల్లో పెట్టాడు వసంత్. ఆ పెళ్లి పత్రిక ఓపెన్ చేసిన రితికకు తనకు వసంత్కు వచ్చే వారంలో మళ్లీ పెళ్లి జరగబోతున్నట్టు తెలిసి ఎగిరి గంతేసింది. థ్యాంక్ యూ సో మచ్ అంటూ గట్టిగా అరిచింది రితిక. హహ,
ఎనీథింగ్ ఫర్ యూ. అంటూ నవ్వాడు వసంత్. ముహూర్తం ప్రకారం వారం రోజుల తర్వాత అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరిగిన పెళ్లి పందిట్లో పెళ్లి కూతురుగా అలంకరించుకుని కూర్చుంది రితిక. ఆమె ఎదురుగా పెళ్లికొడుకు అలంకరణలో కూర్చున్నాడు వసంత్. భారతి, శ్రీనివాస్, మానస వారికి ఇరువైపులా నిలబడి ఉండగా పంతులిచ్చిన తాళిని రితిక మెడలో కట్టాడు వసంత్. ఇద్దరి కళ్లల్లో ప్రేమ, ఆనందం పోటీపడుతుంటే సన్నటి వారి కళ్లను సన్నటి తడి అలుముకుంది. వారిరువురూ జీవితాంతం ఇలాగే సంతోషంగా ఉండాలని పెద్దలందరూ అక్షింతలు చల్లి దీవిస్తుండగా రితిక నుదుటన పెదాలు నిలిపాడు వసంత్. సమాప్తం.